హాయ్ ఫ్రెండ్స్, తమ పిల్లలు బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. తమ కడుపున పుట్టిన బిడ్డ లోకల్లో తలెత్తుకుని తిరగాలని ఆరాటపడతారు. కానీ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 2 రోజుల క్రితం ఒక దారుణం జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. లక్నోలో మన్వేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి వర్ధమాన్ ప్యాథాలజీ అనే పేరుతో ఒక ల్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. తన కొడుకు డాక్టర్ కావాలన్నది ఆ తండ్రి యొక్క కల. తనకి కొడుకు పుట్టిన దగ్గర నుంచి ఆ కళ నెరవేర్చుకోవడానికి తన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచుతూ తనకి ఏది కావాలంటే అది ఇస్తూ మంచి స్కూల్లో, తర్వాత మంచి కాలేజీలో చదివించాడు. అందుకే నీట్ పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వాలని, చదువు పైన శ్రద్ధ పెట్టాలని కొడుక్కి రోజు చెప్తూ ఉండేవాడు. కొడుకు తన వల్ల అవ్వట్లేదు అని ఎంత చెప్పినా మన్వేంద్ర ప్రతాప్ సింగ్ వినలేదు. ఆ తండ్రి మాటలు కొడుక్కి చెవికెక్కలేదు సరికదా. తనపైన ఒత్తిడి తెస్తున్నాడని రోజు రోజుకు తన మనసులో తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఆ కోపం ఎంతలా పెరిగిందంటే 3 రోజుల క్రితం తండ్రిని కాల్చి చంపేశాడు. అతని కోపం అంతటితో ఆగలేదు. కన్నీ పెంచిన తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లోనే ఒక డ్రమ్ములో దాచిపెట్టాడు. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టు అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు. 2 రోజుల పాటు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు, బంధువులు కంగారు పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసులాగా నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కడ వెతికినా కూడా ఆయన ఆచూకీ దొరకలేదు. కానీ వారి సొంత ఇంట్లోనే ఏదో భరించలేని దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికిన పోలీసులకు ఒక డ్రమ్ములో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మృతదేహం ముక్కలు కనిపించాయి. ఆ దృశ్యం చూసిన పోలీసులే వణికిపోయారు. కన్న కొడుకే ఈ దారుణానికి వడికట్టాడని తెలిసి అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇవాళ రేపు పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారో ఇది ఒక హెచ్చరికగా మనం చూడొచ్చు. విలువలు లేని జీవితాలను కొనసాగిస్తున్నారు. అది ఎంత దూరం తీసుకెళ్తోంది అంటే తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులనే చంపేటటువంటి దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తోంది. నేరం చేసినప్పుడు తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తన తండ్రి చంపితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకున్నాడు. కానీ తర్వాత జరిగే పరిణామాల గురించి అస్సలు ఆలోచించలేదు ఆ కొడుకు. ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏం జరిగింది? ఇంట్లో హ్యాపీగా అమ్మ పెట్టిన భోజనం తింటూ ప్రేమగా తండ్రితో ఉండవచ్చు కదా. చదువుకోమని అన్నందుకు తండ్రిని చంపి ఏం సాధించాడు? తనకు నచ్చకపోతే కూర్చుని మాట్లాడుకోవచ్చు. తండ్రితో సామరస్యంగా మాట్లాడితే ఎందుకు వినరు తల్లిదండ్రులు? ఇప్పుడు భవిష్యత్ అంతా చేతులారా నాశనం చేసుకున్నాడు కదా. నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులకు కూడా ఈ సంఘటన ఒక డేంజర్ బెల్ లాంటిది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడంలో అస్సలు తప్పలేదు. కానీ తమ అభిప్రాయాలను బలవంతంగా పిల్లల మీద రుద్దకండి. ప్రేమతో ఒక ఫ్రెండ్ లాగా మారి పిల్లల అభిప్రాయాలకు కూడా వాల్యూ ఇవ్వడం ఎంతైనా అవసరం. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్లే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.